హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. శిఖండి కథ. భీష్ముడు దుర్యోధనుడికి ఉభయ పక్షాల వీరులను గురించి వివరంగా చెప్పిన మీదట దుర్యోధనుడు ఆయనను, తాత, శిఖండి యుద్ధానికి వస్తే అతన్ని ఎందుకు చంపనంటావు? సోమకులతో సహా పాంచాలునందరినీ చంపుతానని నువ్వు ముందు చెప్పి ఉన్నావే అని అడిగాడు. దానికి భీష్ముడు ఇలా సమాధానం చెప్పాడు. నేను శిఖండిని యుద్ధరంగంలో ఎందుకు ఎదుర్కోనో చెబుతాను. ఈ రాజులందరితో పాటు నువ్వు కూడా విను. నా తండ్రి శాంతన మహారాజు దీర్ఘకాలం రాజ్యపాలన చేసి చనిపోయిన అనంతరం నేను చిత్రాంగదుణ్ణి రాజుగాను, విచిత్ర వీర్యుణ్ణి యువరాజుగాను అభిషేకించాను. కొంతకాలానికి చిత్రాంగదుడు పోయాడు. అప్పుడు నేను విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేసి అతనికి నేను అండగా ఉంటూ రాజ్యపాలన చేశాను. అతనికి యుక్త వయస్సు వచ్చింది. తగిన కన్యను చూసి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో కాశీరాజు కూతుళ్ళు ముగ్గురు స్వయంవరం చేసుకోబోతున్నారని తెలిసింది. వాళ్ళు మంచి అందగత్తెలు. వాళ్ళ పేర్లు అంబ, అంబిక, అంబాలిక. స్వయంవరానికి రాజులందరూ ఆహ్వానించబడ్డారు. నేను ఒంటరిగా రథం మీద కాశీ రాజధానికి వెళ్ళి సాటిలేని అందగత్తెలైన రాజకుమార్తెలను చూశాను. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ కూడా చూశాను. నేను వారందరినీ నాతో యుద్ధానికి ఆహ్వానించి రాజకుమార్తెలను ముగ్గురిని నా రథంలో ఎక్కించుకున్నాను. రాజులారా, నేను ఈ ముగ్గురు కన్యలను తీసుకుపోతున్నాను. నేను సంతనుడి కొడుకుని. నా పేరు భీష్ముడు. మీకు చేతనైతే ఈ కన్యలను విడిపించుకోండి అని నేను రాజులతో అన్నాను. వాళ్లకు నా మీద చాలా కోపం వచ్చి రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద ఆయుధాలు ఎత్తి నా మీదకి యుద్ధానికి వచ్చారు. నేను వాళ్లను బాణవర్షంలో ముంచి ఓడించాను. వాళ్ళు యుద్ధరంగం వదిలి పారిపోయారు. నేను కాశీరాజు కుమార్తెలను తీసుకువచ్చి సత్యవతికి చూపి వాళ్లను విచిత్ర వీర్యుడికి భార్యలుగా తెచ్చానని చెప్పాను. నేను చేసిన పనికి ఆవిడ చాలా సంతోషించింది. నేను పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాశీరాజు పెద్ద కూతురు అంబ తాను సాల్వరాజును ప్రేమించానని, అతను కూడా తనను ప్రేమించాడని, తాము వివాహం చేసుకోవటానికి నిర్ణయించుకున్నామని, ఈ సంగతి తన తండ్రికి తెలియదని, తనను సాల్వరాజు వద్దకు చేర్చమని ప్రార్థించింది. నేను మా తల్లి సత్యవతితోనూ మంత్రి పురోహితులతోనూ సంప్రదించి అంబకు దాసీలను, రక్షకులను తోడుగా ఇచ్చి సాల్వుడి వద్దకు పంపేశాను. కానీ సాల్వుడు ఆమెను స్వీకరించక భీష్ముడు బలాత్కారంగా తీసుకుపోయిన కన్య తనకు అవసరం లేదు అన్నాడు. నేను భీష్ముడికి భార్యను కాలేదు, ఆయనే నన్ను సగౌరవంగా నీ వద్దకు పంపాడు అని అంబ అన్నది. ఆమె ఎంత బతిమాలినా ఏడ్చినా సాల్వుడు మనసు మార్చుకోక నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అన్నాడు. అంబ తన దుస్థితికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ నా మీదనే పగబట్టి ఋషులుండే ఆశ్రమాలకు వెళ్ళింది. అక్కడ సైకావత్యుడనే ముని అంబకు కలిగిన కష్టం తెలుసుకొని, అమ్మాయి, ఇక్కడ తపస్సు చేసుకునే మునులు నీ కష్టాలను ఏం తీర్చగలరు అని అన్నాడు. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని, తనకు తపస్సు చేసుకునే పద్ధతి తెలపమని అంబ ఆయనను వేడుకొన్నది. తర్వాత ఆశ్రమవాసులైన మునులందరూ కలిసి ఆమెను గురించి చర్చించారు. కానీ ఏ నిర్ణయమూ చేయలేకపోయారు. వాళ్ళు ఆమెను ఆమె తండ్రి ఇంటికి వెళ్ళమన్నారు. అందుకు అంబ ఒప్పుకోలేదు. తపస్సు చేసుకుంటానని, ఆ విధానం చెప్పమని అన్నది. ఆ సమయంలో అక్కడికి హ్రోతవాహనుడనే రాజర్షి వచ్చాడు. ఆయన అంబకు తల్లి వైపు తాత. ఆయన అంబ కథ విని చాలా విచారించి, అమ్మా, నువ్వు తపస్సు చెయ్యలేవు. జమదగ్ని కొడుకైన పరశురాముడు వద్దకు వెళితే ఆయన నిన్ను భీష్ముడి దగ్గరకు చేర్చగలడు. అందుకు భీష్ముడు ఒప్పుకోకపోతే యుద్ధం చేసి భీష్ముణ్ణి చంపగలడు అన్నాడు. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. కానీ ఆయన మర్నాడు ఆ ఆశ్రమానికే వస్తున్నట్టు వార్త తెలిసింది. మర్నాడు పరశురాముడు అక్కడికి రానే వచ్చాడు. అక్కడి మునులు అంబతో సహా ఆయనకు అతిథి పూజలు చేశారు. మాటల సందర్భంలో హ్రోతవాహనుడు పరశురాముడికి తన కూతురైన అంబ కథ చెప్పి ఆమె కష్టం తీర్చమన్నాడు. అమ్మాయి, నువ్వు భీష్ముడి వద్దకు పోతావా లేదా సాల్వుడి వద్దకు పోతావా? ఏది కావాలంటే అది నేను సమకూర్చగలను అని పరశురాముడు అంబతో అన్నాడు.
తన కష్టాలకు మూలం భీష్ముడేనని, అతన్ని చంపితే గాని తన పగ చల్లారదని అంబ పరశురాముడితో అన్నది. పరశురాముడు నన్ను చంపటానికి ఒప్పుకోలేదు గాని అంబను నా వశం చేయటానికి, అది నేను అంగీకరించకపోతే నాతో యుద్ధం చేయటానికి ఒప్పుకున్నాడు. ఆయన అంబను కొంతమంది ఋషులను వెంటబెట్టుకొని కురుక్షేత్రానికి వచ్చి సరస్వతీ నదీ తీరాన విడిసి తన కోరిక నెరవేర్చమని నాకు కబురు పంపాడు. నేను ఒక గోవును బ్రాహ్మణులను వెంటబెట్టుకొని ఆయనను చూడబోయి ఆయనకు తగిన పూజలు చేశాను. పరశురాముడు నన్ను చూసి, భీష్మ, నువ్వు స్త్రీని కోరని వాడివి కదా, ఈ అమ్మను ఎందుకు బలాత్కారంగా ఎత్తుకుపోయావు? పట్టుకుపోయిన వాడివి నీ దగ్గర ఉంచుకోక ఎందుకు మళ్ళీ పంపేశావు? నీ మూలంగా ఈమె జీవితం భ్రష్టు పట్టిపోయింది. నువ్వు పట్టుకుపోయిన ఈ పిల్లను మరెవరు పెళ్లాడతారు? సాల్వుడు ఈమెను నిరాకరించాడు. అందుచేత ఈమెను నువ్వే పరిగ్రహించు అన్నాడు. ఆ మాటకు నేను ఆమెను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని, తనకు సాల్వుడిపైన మనసున్నట్టు ఆమె చెప్పిందని, ఆమె కోరి సాల్వుడి వద్దకు వెళ్ళిందని పరశురాముడికి చెప్పాను. ఆ మాట విని పరశురాముడు, నేను తన మాట వినకపోతే నన్ను నా మంత్రులను చంపుతాను అన్నాడు. నేను ఆయనను శాంతపరచటానికి చూశాను. ఆయన నాకు అస్త్రాలిచ్చిన గురువు. ఆ మాట కూడా చెప్పాను. అయితే గురువు ఆజ్ఞ పాటించమని ఆయన పట్టుబట్టాడు. గురువు కాదు కదా, ఇంద్రుడే వచ్చి అధర్మం చేయమన్నా నేను చెయ్యను అన్నాను. తప్పనిసరి అయితే యుద్ధం చేస్తాను అన్నాను. మా ఇద్దరికి కురుక్షేత్రంలో మర్నాడు యుద్ధం జరిగేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. నేను హస్తినాపురానికి తిరిగి వచ్చి సత్యవతికి ఈ సంగతంతా చెప్పి ఆమె ఆశీర్వాదం పొంది యుద్ధ సన్నద్ధుడనై రథమెక్కి కురుక్షేత్రానికి వెళ్ళాను. పరశురాముడు అప్పటికే అక్కడికి చేరుకొని ఉన్నాడు. మా యుద్ధం చూడటానికి మునులందరూ ఒక పక్కగా నిలిచి ఉన్నారు. నేను పరశురాముడికి నమస్కారం చేసి యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాను. మేము ఒకరినొకరం స్పృహ తప్పిపోయేటట్టుగా బాణాలతో కొట్టుకున్నాం. మా యుద్ధం 24 రోజులు సాగింది. పరశురాముడు తాను ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన అంబతో, చూసావు కదా, నేను భీష్ముణ్ణి జయించలేకపోయాను. అందుచేత నేను నీకేమీ చెయ్యలేను. కావాలంటే నీకై నువ్వే భీష్ముణ్ణి శరణు వేడు అన్నాడు. అంబ అలా చేయడానికి నిరాకరించి నన్ను చంపటానికై తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోయింది. పరశురాముడు మునులతో సహా మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. నేను అంబ వెంట కొందరు మనుషుల్ని పంపి ఆమె ఎక్కడికి పోతోందో, ఏం చేస్తుందో కనిపెట్టి నాకు తెలియజేయమన్నాను. అంబ యమునా తీరాన ఉండే ఋషి ఆశ్రమాలకు వెళ్ళింది. అక్కడ ఆమె ఘోరమైన తపస్సు చేసింది. అలా ఆమె 12 ఏళ్ల పాటు తపస్సు చేసింది. బంధువులు మధ్యలో మానమని ఎంతగా చెప్పినా వినలేదు. కొంతకాలానికి ఆమెకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె నన్ను జయించేటట్టు వరం కోరుకున్నది. శివుడు ఆమెకు ఆ వరం ఇచ్చాడు. వచ్చే జన్మలో స్త్రీగా పుట్టి పురుషుడుగా మారి నన్ను ఆమె యుద్ధంలో చంపేటట్టు శివుడు చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆమె వెంటనే చితి పేర్చుకొని భీష్ముణ్ణి చంపటానికి అగ్ని ప్రవేశం చేస్తున్నాను అంటూ అగ్ని ప్రవేశం చేసింది. ఈ విషయాలు చెప్పి భీష్ముడు దుర్యోధనుడికి శిఖండి వృత్తాంతం తెలిపాడు. ద్రుపదుడి భార్యకు పిల్లలు కలగలేదు. ఆయన కూడా భీష్ముడి చేతిలో ఓడినవాడే కావటం చేత భీష్ముణ్ణి చంపే కొడుకు కోసం శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భీష్ముణ్ణి చంపగల స్త్రీ పురుషుడు కలుగుతాడు అని చెప్పాడు. తర్వాత ద్రుపదుడి భార్య గర్భవతి అయి కాలక్రమాన ఒక ఆడపిల్లను కన్నది. కానీ ద్రుపదుడు తనకు కొడుకు కలిగినట్టుగా లోకానికి చాటాడు. తర్వాత ఆయన తన రహస్యాన్ని చాలా శ్రద్ధగా కాపాడుతూ ఆ పిల్లకు కొడుక్కి చేయవలసిన కర్మలన్నీ చేశాడు. కూతురి రహస్యం దాచటంలో ద్రుపదుడి భార్య కూడా చాలా శ్రద్ధ వహించింది. ద్రుపదుడికి ఒక్కటే ధైర్యం, శివుడి మాట ప్రకారం తన కూతురు కొడుకు అవుతుందని ఆ పిల్లకు ఆయన శిఖండి అని నామకరణం చేశాడు. శిఖండి చిత్రకళ శిల్పము చక్కగా నేర్చుకున్నది. ఆమె మగవేషంతో ద్రోణుడి వద్దకు వెళ్లి విలువిద్య అభ్యసించింది. కాలక్రమాన ఆమె యుక్త వయస్కురాలైంది. అది చూసి ద్రుపదుడు చాలా బెంగపడ్డాడు. శివుడు చెప్పినట్టుగా ఆమె ఇంకా పురుషుడుగా మారనే లేదు.
శివుడి మాట ఎన్నటికీ అబద్ధం కాదు. మనం మన పిల్లకు తగిన కన్యను చూసి వివాహం చేసేద్దామని ద్రుపదుడి భార్య అన్నది. ద్రుపదుడు ఈ ఆలోచన ఆమోదించి దశార్ణరాజు కూతురు శిఖండికి భార్యగా ఎన్నుకొని వివిధ దేశాల రాజులకు ఆ వార్త తెలిపాడు. దశార్ణరాజు హిరణ్యరోముడు చాలా బలవంతుడు. ఆయన కుమార్తె పేరు కూడా శిఖండే. ద్రుపదుడితో వియ్యమందడానికి ఆయన సంతోషించాడు. శిఖండులిద్దరికీ వివాహం జరిగింది. కొంతకాలానికి దశార్ణరాజు కూతురు యవ్వనవతి అయినది. ఆమెకు తన భర్త మగవాడు కాడని, ఆడది అని తెలిసింది. ఆమె సిగ్గుపడుతూ ఈ వార్త తన చెలికత్తెలకు చెప్పింది. వాళ్ళు ఈ రహస్యాన్ని దశార్ణరాజుకు అందజేశారు. దశార్ణరాజు ద్రుపదుడు చేసిన వంచనకు మండిపడి తన దూతను ద్రుపదుడి వద్దకు పంపాడు. దూత వచ్చి తన రాజు మాటలను ఇలా చెప్పాడు. నీ కూతురికి నా కూతురుని పెళ్లి చేసుకొని నన్ను అవమానపరిచావు. నేను వచ్చి నిన్ను నీ బంధుమిత్రులను చంపబోతున్నాను. ఈ మాటలు వినగానే ద్రుపదుడి నోట మాట రాలేదు. ఆయన దశార్ణరాజుకు నేను మిమ్మల్ని మోసగించలేదు అని మాత్రం జవాబు పంపాడు. దశార్ణరాజు తృప్తి పడక ద్రుపదుణ్ణి నిర్మూలించటానికి వస్తున్నట్టుగా దూత ద్వారా యుద్ధ వార్త పంపాడు. ద్రుపదుడు బెదిరిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలని తన భార్యను అడిగాడు. తన పరివారం వాళ్లను మోసగించటానికి తానే తన కూతుర్ని కొడుకని ఇంతకాలం భ్రమపడినట్టు నటించాడు. తన తల్లిదండ్రులకు కలిగిన కష్టం చూసి శిఖండి ప్రాణత్యాగం చేయటానికి నిర్ణయించుకొని ఇళ్లు విడిచి కీకారణ్యాలకు వెళ్ళిపోయింది. ఆ అరణ్యం స్థూనాకర్ణుడనే యక్షుడి పాలనలో ఉన్నది. శిఖండి ఆ వనంలో కొన్ని రోజులు ఉపవాసాలు చేసిన మీదట యక్షుడు ఆమెను చూసి, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నీకు ఏం సహాయం కావాలి? ఆ సహాయాన్ని నేను చేస్తాను అని అన్నాడు. నాకు సహాయం చేయటం నీ తరం కాదు అన్నది శిఖండి. నేను కుబేరుడి మిత్రుణ్ణి. నువ్వు కోరిన వరం ఇవ్వగలను అన్నాడు ఆ యక్షుడు. తాను మగవాడిగా పెరిగి ఆడపిల్లను పెళ్లాడటము, అందువల్ల తన తండ్రికి వచ్చిన విపత్తు గురించి శిఖండి యక్షుడికి తెలిపింది. నేను నీకు కొంతకాలం పాటు నా పురుషత్వం ఇచ్చి నీ స్త్రీత్వం నేను తీసుకుంటాను. మీ తండ్రికి కలిగిన ఆపద గడవగానే మళ్ళీ నా పురుషత్వం నాకిచ్చి నీ స్త్రీత్వం నువ్వు తీసుకో అన్నాడు యక్షుడు. శిఖండి పరమానందం చెంది అలాగే చేస్తానన్నది. ఆడదిగా వెళ్లిన శిఖండి మగవాడుగా తిరిగి వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు అపరిమితమైన ఆనందం పొందారు. నా కొడుకు మగవాడే, కావలిస్తే వచ్చి చూసుకోవచ్చు అని ద్రుపదుడు దశార్ణరాజుకు కబురు పంపాడు. దశార్ణరాజు ఈ మాట నిజమో కాదో తెలుసుకునేటందుకు కొందరు స్త్రీలను పంపాడు. వాళ్ళు శిఖండిని అనేక విధాలా పరీక్షించి తిరిగి వెళ్లి శిఖండి పురుషుడేనని దశార్ణరాజుకు తెలిపారు. దశార్ణరాజు స్వయంగా వచ్చి ద్రుపదుడి మీద శిఖండి మీద చాలా గౌరవం ప్రదర్శించి తనకు అబద్ధం చెప్పిన కుమార్తెను కోప్పడి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ లోపల కుబేరుడు విమానం మీద తిరుగుతూ స్థూనాకర్ణుడుండే వనానికి వచ్చి స్థూనాకర్ణుడు తనను చూడరానందుకు ఆశ్చర్యపడ్డాడు. యక్షుణ్ణి తీసుకురావటానికి వెళ్లిన కుబేరుడి దూతలు ఆడదిగా ఉన్న స్థూనాకర్ణుణ్ణి కుబేరుడు వద్దకు తెచ్చారు. యక్షుడు స్త్రీ అయిపోవటానికి కారణం విని కుబేరుడు ఆగ్రహించి ఎప్పటికీ ఆడదానిగానే ఉండిపో అని శపించాడు. మిగిలిన వాళ్లంతా శాపాంతం చెప్పమని ప్రాధేయపడిన మీదట కుబేరుడు శిఖండి చనిపోయిన అనంతరం యక్షుడికి మగతనం తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించాడు. తర్వాత శిఖండి యక్షుడి వద్దకు వచ్చి, అయ్యా, మా ఆపద తప్పింది, ఇక మీ పురుషత్వం మీరు తీసుకోండి అన్నాడు. యక్షుడు తనను కుబేరుడు శపించాడని, పురుషత్వం శిఖండి జీవితాంతం ఉంచుకోవచ్చునని చెప్పి పంపేశాడు. భీష్ముడు ఈ విధంగా శిఖండి వృత్తాంతం చెప్పి, అంబ శిఖండిగా పుట్టింది. ఆడదిగా పుట్టిన వాళ్లను, ఆడపేరు గల వాళ్లను, ఆడవేషంలో తిరిగే వాళ్లను చంపనని నా వ్రతం. అందుకే శిఖండితో యుద్ధం చెయ్యను, శిఖండిని చంపను అని అన్నాడు. ఇదేనండి ఇవాల్టి భాగం. మహాభారతం చందమామ కథలు యుద్ధానికి ముందు అనే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.